మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. సినీ నటి ఐశ్వర్య పైన కేసు నమోదైందంట. ఏం కేసు నమోదైంది మరి ఆ పైన? సినీ నటి ఐశ్వర్య అంటే ఆమె పెద్ద సినిమాలలో అయితే ఏం రాలేదు, కానీ ఇంకా బిగ్ బాస్ ఫ్యామిలీ ఏమి వచ్చాయి కదా, ఆమెని జూనియర్ సమంత అంటారు. ఆమె పైన ఎనుముల సత్యనారాయణ అంట ఆయన కేసు పెట్టిండు. ఏమని పెట్టినంటే నా కొడుకు, ఆయన కొడుకు అంట, ఆయన కొడుకు ధర్మేంద్ర అంట. ఆ ధర్మేంద్ర అంట ఆయనని 2018 నుంచి 2025-26 దాకా ప్రేమిస్తున్నానని చెప్పి 9,35,00,000 రూపాయలు టోపి పెట్టింది నా కొడుకుని నన్ను నా ఇట్టిల్లాదులను మొత్తం సర్వం ముంచేసి సంఘ నాకు పిచ్చింది, మా అమ్మగారిని కాపాడు అని పోలీసుల దగ్గర కంప్లైంట్ పెట్టిండు. షేక్పేట ఇలాంటి షేక్పేట అంట. ఈ షేక్పేట ఆయన మరి ఏడంగా పరిచయం అయింది, ఎట్లా పరిచయం అయిందో. ఈయనేమో అమెరికాలో సాఫ్ట్వేర్ పనిచేస్తారట. ఈ సత్యనారాయణ అంటే ఆయన కొడుకు, ఈ ధర్మేంద్ర అంటే ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ పనిచేస్తారంట. గా మధ్యకాలంలో హైదరాబాద్కి వస్తే ఈమె చిన్నగా పరిచయం అయిందంట. చూస్తారా కల్లా ఒకరినొకరు చూసుకురంట, కిలుక్కొని నవ్వుకురంట. నీ పేరు ఏం పేరంటే నా పేరుకి ఇది, నీ పేరు ఏం పేరంటే నా పేరుకి ఇది అనుకురంట. ఏం చేస్తావు ఏం కథ అంటే నేను సాఫ్ట్వేర్ చేస్తా అమెరికాలోనే ఆయన చెప్పిండట. నేను కూడా అమెరికాలో చదువుకొని వచ్చిన సినీ నటి కావాలన్న ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చిన అవకాశాల కోసం చూస్తున్నా అని ఈమె చెప్పిందంట. ఇక మాట పెరిగిందంట. 4 రోజులు అటు ఇటు తిరుగుతున్నాం కానీ ఫోన్ నెంబర్ తీసుకురంట. ఓల్కోలు ఫోన్ మాట్లాడుకొని సోపతి కాస్త ప్రేమ అయిందంట. ఈమెనే చెప్పిందట, ధర్మేంద్ర మన ఇద్దరం పెళ్లి చేసుకుందానా అని చెప్పిందట. ఇంకా ఆ పిల్లగాడు అనుకున్నాడు, అమ్మ చూస్తాను మంచిగానే ఉన్నది, జూనియర్ సమంత లెక్కునే నేను కూడా చేసుకుంటాను ఆ పిల్లగాడు చెప్పిందట. సరే ఇప్పుడైతే కాదు కానీ నువ్వైతే అమెరికా పోయిరాప నేను తర్వాత చూసుకుంటా కానీ అనగానే ఇక ఆయన అమెరికా పోయినట్ట. ఇక ఫోన్లో మాత్రం ముచ్చట నడుస్తూనే ఉందట జోరుగా. ఇవాళ ఏం షూటింగ్ జరిగింది, ఏం కథ, ఏట లెక్క, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు, ఈ ముచ్చట అని నడుస్తూనే పోయినాయి. ఏళ్ళు గడిచిపోయినాయట. ఈ ఏళ్ళు గడిచిన తరుణంలో ఏమైందంటే అప్పుడో ఇప్పుడు ఫోన్ చేసేదంట. ఫోన్ చేసి జర గిత్త అవసరం ఉంది, గిని పాయలు కొట్ట రాదని అడిగేదంట. గిని పాయలు కొట్ట వాళ్ళకు మామూలుగా మన లెక్క 1,2,000 తుడిచేది కాదు, లక్షల వ్యాపారం, కోట్ల వ్యాపారం. ఇక ట్రాన్స్లేషన్ అయితేనే ఉందంట, పైసలు పోతూనే ఉన్నాయంట. ఆ ధర్మేంద్ర అంటే ఆయన ఈమెకు పైసలు కొడుతూనే ఉండంట. చాలా రకాలుగా ఇప్పుడు ప్లాట్లు బీట్లు అన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకుందంట. మళ్ళీ పోతే బంగారం సుమారు 5 కిలోల బంగారం దొప్పిందంట ఆయన దగ్గర, ఇండియా అంట. గిట్లా చాలా రకాలుగా గుంజిందంట. దగ్గర 9,35,00,000 రూపాయల వరకు గుంజిసి పెట్టిందంట. ఇవాళ ఈ ఎవరు ఆ ధర్మేంద్ర అంటే వాళ్ళు అయ్యా సత్యనారాయణ వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు. నా కొడుకు గిట్ట చేసి నా కొడుకుని మొత్తం మోసం చేసిందని ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయన కౌంటర్గా ఈమెం చెప్తుందంటే నాకు ఆయన ఎవరో తెలియదు, ఈయన ఎవరో తెలియదు, నన్ను బుత్త పుణ్యానికి నన్ను బదనాం చేస్తారు, నేను ఎదిగే తరుణంలో నన్ను వెనక బట్టి గుంజుదామని చూస్తారు, ఎవరైనా మర్యాద దక్కదు నా పైన మీరు ఉల్టా సీదా మాట్లాడతారంటే ఒక్కొక్కరిని కోర్టు గీడ్స్తా, ఏ ఛానల్లో వచ్చినా ఏడ వచ్చినాక నా పైన తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం మిమ్మల్ని కోర్టుకు లాగుతాని ఏమంటుంది. మరి నిజం ఏమది కావచ్చునా ఆలది కావచ్చునా మనకైతే తెలియదు, కానీ ఇక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కానీ ఇప్పుడు ఒకవేళ నిజమే అయితే అనుకుందాము, అవునా ధర్మేంద్ర అంటే ఆయన ఒక ఆడమనిషి కోసము దగ్గర 9,35,00,000 రూపాయల వరకు ఖర్చు పెట్టినామంటే మరి ఏం చూసి పెట్టవచ్చు? ఆశ కూసిగాడి చచ్చే ఇదే కావచ్చు. సినిమా హీరోయిన్ నా పిల్లం అవుతుంది అనుకుంటుండా, లేకపోతే ఎట్ట అనుకుంటా మనకు తెలియదు. కానీ ఉత్త పుణ్యానికి 9,35,00,000 రూపాయలు పోయినాయి అని అలాగే కంప్లీట్ అయితే ఇచ్చిండు. మరి పోయినాయా పోలేదా మనకు తెలియదు. ఇప్పుడు దునియాలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఇచ్చిపెట్టి ఈ ఐశ్వర్య పైన ఎందుకు కేసు అయిందంటే ఎంతో కొంత సోప జరుగుంటుంది, ఎంతో కొంత మాట ముచ్చట అయి ఉంటుంది. ఆ మధ్య కాలంలో అంట ఇక లగ్గం పెట్టుకుందా అని ఏకంగా పంతులే పిలిపించారట. అయ్యగారిని పిలిపించి అడావుడి చేసిరట. ఇవాళ ముహూర్తం ముందు బాగుందా, రేపు ముహూర్తం బాగుందా, అన్ని పంచాంగాలు అక్కడిక్కడ మళ్ళీ మళ్ళీ దాటేసిరట. ఏమయ్య మరి ముహూర్తం చూసుకుందానంటే తర్వాత చూసుకుందాం తీయని చెప్పిరట. ఇట్టనే ఎన్నోసార్లు జరుపుతూనే పోతున్నట్ట. ఇక జరుపుతా ఉంటే అరే ఎంతో కొంత మనకు దగ్గరకు అవుతుంది కానీ ఉద్దేశంతో ఆ పెళ్లి పిల్లగాడు సలగకుండా ఫోన్ చేసినప్పుడల్లా ఇన్ని పాయలు కొట్టేదన్న, ఫోన్ చేసినప్పుడు ఇన్ని పాయలు కొట్టేది. ఎన్ని పైసలు కాదు, ఏకంగా 9,35,00,000 రూపాయలు నా కొడుకును ముంచిందని ఆయన అయితే కేసు పెట్టిండు. ఏమనేమో నాకు ఏ పాపం తెలియదని ఏమంటుంది. మరి పాపం పుణ్యం పోవాలనేది ఇక పోలీసులే చెప్పాలి. మనం ఇంతకంటే ఎక్కువ చెప్తే కూడా బాగుండదు. కానీ వాస్తవానికి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా ప్రేమించుకోవాలనుకున్నా మనసులు చూసుకొని చేసుకుంటే అది లెక్క ఉంటుంది. ఆయననేమో అమెరికాలో ఏమనేమో సినిమా ఫీల్డ్లా మరి ఎట్ట కలిసిందో ఏం కథనో ఎట్ట కలిసి ఏం పాడైందో మనకు తెలియదు. కానీ మరి ఇవాళనో రేపు మొత్తానికి అయితే ఇంకా తర్వాత విషయాలు అయితే తెలుస్తాయి. కానీ మనం ఇంతకంటే ఎక్కువ అయితే మాట్లాడలేము. ఎందుకంటే మనం దగ్గరుండి చూసిన వాళ్ళం కాదు. పేపర్లో ఆయన ఇచ్చిండు కంప్లైంట్, ఈమె ఇచ్చింది. ఆయన ఏమి ఇచ్చిండు, మా కొడుకును ముంచిన ఆమె ఇచ్చింది, ఈమెమి ఇచ్చింది. నేను ఏ కొడుకును ముంచలే, ఏ తండ్రిని ముంచలే, నాకు ఆ పాపమే తెలియదు, నన్ను మాత్రం బదనాం చేయదని అంటుంది. మరి ఇలా నిజమేంత అబద్ధమేంతో కానీ సరే ఓలన్న గిట్టినే ప్రేమించుకున్న బుద్ధున్నోళ్ళు ఇంటి పెళ్లి చేసుకున్న బుద్ధున్నోళ్ళు ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకొని ఏమన్నా రూపాయి ఇచ్చినా పుచ్చుకున్నా కానీ లెక్క కరెక్ట్ ఉండాలి. కానీ ఉత్తపుణ్యానికి ఏమంటారు కదా,
పారేసినా చెర్లు వేసినా కానీ ఏం చేయాలంట, లెక్క పెట్టి చేయాలంట. ఎన్ని వారేసాం అంటే గిన్ని వారేసాం అని చెప్తా. అందుకు ఊరికనే ఫోన్లలో సొల్లు కాల్చుకుంటూ మాట్లాడుకుంటూ 9,35,00,000 రూపాయలు అంటే మామూలు ముచ్చట. అనులో నాకు అర్థం కాదు. కానీ ఈ తీవ్రకు వస్తారు కదా, నాకు ఆ వచ్చలకు సంబంధమే లేదు, ఆ 9,35,00,000 రూపాయలకు సంబంధమే లేదు అంటుంది. మరి సంబంధం ఉన్నది లేనిది రేపటి ఎల్లుండి తెలుస్తుంది. ఆయన మళ్ళీ పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా.